ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గెలుపు తమదేనని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతలు అంటున్నారు. తమ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలే తమని గెలిపిస్తాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. దాదాపుగా 6 జిల్లాల్లో 11 డివిజన్లో 39,000 పైచిలకు సింగరేణి కార్మికులు 84 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. ప్రస్తుతానికి మనం శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 3 గన్ వద్ద ఉన్నాం. మనతో పాటు INTUC అధ్యక్షులు జనక్ ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మార్నింగ్ నుంచి మీరు ప్రతి మైన్ తిరుగుతూ ఉన్నారు, ఎలా ఉన్నది రెస్పాన్స్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద? సింగరేణి కాలేజీలో ఈరోజు జరుగుతున్న పోలింగ్లో తప్పకుండా శాంతియుతంగా జరుగుతుందని నమ్మకం ఉంది. కార్మికులు చాలా చైతన్యవంతులు. ఈ ఎన్నికల్లో ఏ యూనియన్ ఎన్నుకోవాలని వాళ్ళకి తెలుసు. కార్మికులకి మేలు చేసే సంఘం, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చేసే సంఘం, కొత్త బొగ్గులను తెచ్చే సంఘం INTUCని వాళ్ళు నమ్ముతారు. భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘం INTUC. గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం AITUC ఒకరికొకళ్ళు అంటగాగి ఈ కంపెనీకి ద్రోహం చేసారు, కార్మికులకు ద్రోహం చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి TRS గవర్నమెంట్ కార్మికులు సంపాదించిన 30,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ప్రైవేటైజేషన్కి బోర్డుకి సపోర్ట్ చేసినారు. వాళ్ళకి వంత పాడింది AITUC. ఈ కంపెనీలో SDL ప్రైవేట్ పడినప్పుడు వాళ్ళే కొబ్బరికాయ కొట్టారు AITUC. LHD వచ్చినప్పుడు వాళ్ళే చేశారు. అంబులెన్స్లు వచ్చినప్పుడు వాళ్ళే చేశారు. ప్రైవేటైజేషన్ నాంది పలికినారు. 98లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు AITUC వాళ్ళు 100 మస్టర్ల చట్టం తీసుకొచ్చి 30,000 మంది కార్మికులు ఉద్యోగం పోవడానికి కారణమైంది. సింగరేణిలో ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో 11 ఏరియాలో INTUC విజయం సాధిస్తుంది. దాదాపు ఏదైతే ఇటు TBGK సంఘానికి సంబంధించినటువంటి ప్రధాన నేతలు ఇటు INTUCలో చేరారు. అంటే ఓవైపు అధ్యక్షుడైతే జాయిన్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది? మేము TBGకి సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చేర్చుకోలేదు. చేరడానికి ప్రయత్నం చేస్తే మేము తలుపులు మూసేసినాము. మిగిలిన వాళ్ళందరూ ఇవాళ దొంగదారిగా ఎవరికైతే ఈ కంపెనీలో ద్రోహం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం సిద్ధంగా. కాబట్టి కార్మికులు వాళ్ళిద్దరి మాట నమ్మరు. AITUC మాట TBG నమ్మరు. INTUCని గెలిపిస్తారు. దాదాపు ఓవైపు ఇటు TBGK సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇటు మేము AITUCకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇదేమన్నా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నదా? దాదాపు 2 దశాబ్దాల తర్వాత INTUCతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. INTUC అధికారం రావడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ఉండబోతుంది ఎన్నికలు? సింగరేణిలో ఖచ్చితంగా INTUC గెలవడానికి కారణం ఏంటంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ప్రేమసాగర్ మీద నమ్మకం ఉంది. ఇంకోటి INTUC ఖచ్చితంగా మేలు చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా INTUCని గెలిపిస్తారని నమ్ముతున్నాం. అయితే ఉన్నాయి. మనతో పాటు AITUCకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి, ఏ రకంగా ఉన్నాయనేసి వారి మాటల్లో కూడా. సార్ చెప్పండి సార్, ఎన్నికలకు సంబంధించి మీరు ప్రతి మైన్న కూడా తిరుగుతూ వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి పోలింగ్ కేంద్రాలలో కార్మికులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అసలు రానున్న ఈ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా AITUC గెలుస్తుందా, లేదనుకుంటే ఇతర పార్టీ ఏదైనా గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా AITUC గెలిచింది. ఎందుకంటే ఈరోజు పోటీ ఉన్నది AITUCకి, INTUCకి. INTUCలో ఉన్న నాయకులు ఎవరు? నిన్నటి వరకు TBGKలో ఉండి మొన్న ఒకసారి BRS ఓడిపోగానే వారం తిరక్క ముందే పార్టీ మారి INTUCలోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. గత 12 సంవత్సరాల నుంచి కార్మికుల్ని అనేక విధాలుగా రాజీ రంపాన పెట్టి కార్మికుల హక్కుల్ని మొత్తం పూడగొట్టిన వాళ్ళు, సింగరేణి అప్పుల పాలు చేసిన వాళ్ళు, ఒక్క కొత్త గది కూడా రాకుండా చేసిన వాళ్ళు, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ యాజమాన్యం చేస్తుంటే పైరవీలకు ఎగబడి పైరవీలు చేసుకొని లక్షలాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఒక్కరోజు ప్రభుత్వం పడిపోగానే మొత్తం ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని, యూనియన్ని వదిలిపెట్టి వేరే పార్టీలో ఇప్పుడు INTUCలో చేరిన వాళ్ళు. కార్మికులు వీళ్ళని చూసే అసహించుకొని ఇక్కడ ఓటేయరనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కార్మిక సంఘం ఎన్నికలు జరగకుండా గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ విషయం అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు ఆ నాయకుల ముఖాలే చూసి వాళ్ళనే చూసి కార్మికులు ఎట్లా ఓటేస్తారు? కార్మికుడు దుర్మార్గుడు కావచ్చు, మన లీడరు దుర్మార్గుడు కావచ్చు, కానీ వాడు ఎట్లాంటి వాడైనా వాడిని ఫాలో కావడానికి సింగరేణి కార్మికులు అమాయకులు కాదు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చుక్క గుర్తుపై ఓటేసి
ఏఐటీసీని గెలిపిస్తారు. ఈ పార్టీలు కండవాలు మార్చే నాయకులకు సరైన బుద్ధి చెబుతారని మేము ఆశిస్తున్నాం. ఇటు టీబీజీకే సంఘానికి చెందినటువంటి అధ్యక్షులు కావచ్చు, మరికొంతమంది నేతలు ఇటు ఐఎన్టీయూసీలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. మరికొంతమంది నేతలు ఇటు ఓవైపు ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు ఏఐటీయూసీకి మైనస్ అవుతుంది అనుకుంటారా, లేకపోతే పాజిటివ్ ప్లస్ అవుతుంది అనుకుంటారా? అది వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళందరూ 12 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ రాగానే వాళ్ళందరూ ఐఎన్టీసీలోకి వెళ్ళిపోయారు. నికార్సైన కార్మికులు, తెలంగాణ సెంటిమెంట్ మీద ఉన్నోళ్ళు, యూనియన్ని అభిమానించే వాళ్ళు, టీబీజీకేస్ని వాళ్ళు బయటకు వెళ్ళలేక, మనసు చంపుకోలేక, వాళ్ళు మంచి కార్యకర్తలు నాయకులు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ దుర్మార్గులు మన యూనియన్ని నాశనం చేసి ఐఎన్టీసీలోకి వెళ్ళారు. మళ్ళీ దాన్ని కనుక గెలిపిస్తే వీళ్ళ దుర్మార్గాలు ఇట్లాగే ఉంటాయి కాబట్టి మేము ఏఐటీసీకైనా మద్దతు ఇద్దాము, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వీల్లేదనే విధంతో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రకటించారు. దానికి స్వచ్ఛందంగా ప్రకటించినప్పుడు ఏం షరతులు లేవు, అది వాళ్ళు మనోవేదనతో ప్రకటించారు. దానివల్ల ఏఐటీసీకి ఎటువంటి నష్టం లేదు. ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ ప్రవర్తనని బట్టి వాళ్ళ యూనియన్కి, టీబీజీకేస్కి, బీఆర్ఎస్ పార్టీకి చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక మేము గెలవాలి, ఏఐటీసీ గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు. దాదాపు ఎంత మెజార్టీతో ఏఐటీయూసీ ఎన్నికల్లో గెలవబోతుంది? మాకు 50% కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి. మీరు చూశారు, ఈ గత 4 రోజుల నుంచి ఐఎన్టీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ లక్షలాది రూపాయలు కార్మికుల మీద వెదజల్లి మందు, మటను ఇవన్నీ ఇచ్చి గతంలో టీబీజీ కేసు వాళ్ళు ఎట్లా చేశారో అట్లాగే చేశారు. అసలు ఎల్లెందు, మణుగూరు, కొత్తగూడెం డివిజన్లో అయితే ఒక్కొక్క ఓటుకి 3,000 రూపాయలు ఇచ్చారు. భూపాలపల్లిలో ఒక ఓటుకి 1,000 రూపాయలు ఇచ్చారు. ఇట్లా కార్మికులు తీసుకొని ఓటేసే పరిస్థితి లేదు. 50% కన్నా ఎక్కువ ఓట్లతో మేము గెలుస్తాం. సింగరేణి చరిత్రలో, ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఎప్పుడు కూడా 50% కన్నా ఎక్కువ 2007లో గెలిచినప్పుడు గతంలో ఏఐటీసీకి వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా పోలింగ్ జరిగిన దాంట్లో 50% కన్నా ఎక్కువ ఓట్లతో మేము గెలుస్తామని నమ్మకం మాకుంది. చూడచ్చు, ఇటు ఓవైపు ఐఎన్టీయూసీ నేతలు కానీ, ఇటు ఏఐటీయూసీ నేతలు కానీ ఖచ్చితంగా ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ గుర్తింపు సంఘమే ఇటు ఈ ఎన్నికల్లో గెలుస్తుందనేసి ఇద్దరు ధీమా వ్యక్తం చేస్తుండగా, దాదాపుగా వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఇటు టీబీజీ కేసుతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్లో ప్రధాన పోటీ ఉంటుందనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే కేవలం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ ఎన్నికల్లో గతం నుంచి కూడా ఇటు కార్మికుల పక్షాన పూర్తి స్థాయిలో పోరాడింది ఏఐటీయూసీ. అయితే ప్రస్తుతానికైతే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరడంతో అయితే ఇటు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా తమ పార్టీ గుర్తింపు సంఘానికి సంబంధించిన సంఘం ఈ ఎన్నికల్లో గెలవడానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు కార్మికులకైతే ప్రలోభ పెట్టారనేసి ఇటు నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి సింగరేణి కార్మిక క్షేత్రంలో కార్మికులు ఎవరికి పట్టం కట్టారు, ఎవరి జెండా సింగరేణి గనుల్లో ఎగరనున్నది తేలాలంటే మరికొన్ని గంటల్లోనైతే ఆ రిజల్ట్ రానుంది. రిజల్ట్ అనంతరం అయితే పూర్తి స్థాయిలో ఎవరికి పట్టం కట్టారనేది అయితే తేలనుంది. ఇది సింగరేణి గల్లులో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్ నుండి.